Chapter 40, verse 25. To whom then will you compare me, that I should be like him, says the Holy One. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. దేవుడే ఇలా అడుగుతున్నారు, ఎవరి రూపాన్ని నాకు ఇస్తారు? మీరు నన్ను ఎవరితో సమానం చేయగలరు? నాకు రూపాన్ని మీరు ఇచ్చారంటే వాళ్ళతో నన్ను సమానం చేసినట్లే కదా. అల్లాడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే తెలియక అజ్ఞానంగా మరి ఒక దూడను చేయించుకొని మోషే కొండ దిగి రావటం కొద్ది లేట్ అయినప్పుడు బంగారంతో చెవులు ముక్కులకు ఉన్న బంగారం తీసి ఒక దూడను చేయించుకొని మరి ఇదే మాకు దేవుడు అని మొక్కారు. ఆ రూపానికి మార్చారనమాట దేవుని మహిమని. అయితే నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవరికి సాటి చేయదు. ఏ గొప్ప వాళ్ళకి నన్ను సాటి చేస్తారు? ఎవరు నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు. నేను సృష్టికర్తను. ఈ సృష్టి యావత్తుకి నేనే మరి కర్తను, సృజించిన వాడని నేనే. అలాంటి నన్ను ఈ పలానావాడితో సమానుడవు నువ్వని నన్ను ఎవరికి సాటి చేస్తారు? నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. దేవుడే స్వయంగా ఈ మాటనే అడుగుతున్నారు. మనం ఏమైనా జవాబు చెప్పగలమా? దానికి ఎలాంటి జవాబు కూడా చెప్పలేము. ఆయన మనం ఎవరికి కూడా పోల్చలేము, సరిపోల్చలేము.